ఈరోజు వీడియోలో మంచి స్మోకీ ఫ్లేవర్తో తందూరి చికెన్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఆహా కార్తిక్ రాజు భాయ్ బోలో. என் பேர் குமார், கொக்கி குமார். கேள்விப்பட்டுக்கிறியா? జయ బాబు, జయ బాబు. ఓయ్ అబ్బో किरण, हर्षद भाई मैं आपके लिए कुछ और. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. కోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ నాటి గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతురా, ఇటులో ఏటులను లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. అట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. కానివ్వండి రా, కానివ్వండి. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండి రా. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్. ప్రాణాలు ఇచ్చేవాళ్ళవే ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. ఎక్కువ కష్టపడ్డారు, తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకో. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యు ఫార్వర్డ్ మై. हेलो दोस्तों, मेरा नाम है साहिल. आज हम बात करेंगे प्रमोद नाम के बारे में. प्रमोद ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. మనం వంట ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ మనతో వండించాలి. నాకేం తెలీదు, బాగా తింటాను. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. సో న్యూ ఇయర్ రోజున కేక్తో పాటు ఇలా చక్కగా చికెన్ తందూరి కూడా చేసి పెట్టండి.